గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్కు. మీ మొబైల్లో ఉన్నటువంటి యాప్ను క్యూ లైఫ్ యాప్ను అప్డేట్ చేసుకోండి. కొత్త అప్డేట్ రావడం జరిగింది. ప్లేస్టోర్లో పోయి క్యూ లైఫ్ అని కొట్టండి, అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది చాలా రావడం జరిగింది. డాష్బోర్డ్ ఈ విధంగా ఉపడుతుంది. అదే మనము వాలెట్లో పైన వాలెట్ ఆప్షన్ ఉంది. రైట్ పైన వాలెట్ను టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాడ్ మనీ, యాక్టివేషన్, P2P అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఆప్షన్ ఉంది. దాని తర్వాత బ్యాలెన్స్, కాయిన్స్, P2P ఆప్షన్ రావడం జరిగింది. కాయిన్స్ అంటే మనలో ఉన్నటువంటి కాయిన్స్, BCT కాయిన్స్ వేరే వాళ్ళకు మనము ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి దాని కింద మన కాయిన్స్, టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అవుపడుతున్నాయి. తర్వాత డీ కాయిన్, మన కీబోర్డ్లో ఉన్నటువంటి డీ కాయిన్ ఇక్కడ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్ మనకి ఇక్కడ క్యూ లైఫ్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ మాత్రం కీబోర్డ్లో ఇచ్చిన తర్వాత ఇది కొట్టుకోవాల్సింది. ఇంకోటి ఇక్కడ డీ కాయిన్స్ క్యాష్ అని ఉంది. మనము డైరెక్ట్ మన స్టేట్ చేసినట్లయితే 5 లెవెల్స్లో లోపల చేసుకున్నట్లయితే అది 10 రూపీ డీ కాయిన్ క్యాష్ రావడం జరుగుతుంది. అదే అదర్ స్టేట్ చేసినట్లయితే 20 రూపీస్, 15 రూపీస్ రావడం జరుగుతుంది. అదే అదర్ కంట్రీ అయితే మనకు డీ కాయిన్ క్యాష్ అనేది అదర్ కంట్రీ అయితే 20 రూపీస్ రావడం జరుగుతుంది. మళ్ళీ మనం ఇక్కడ మైనింగ్ చేయడం వల్ల సుధా మనకు డీ కాయిన్ క్యాష్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఇంటర్నేషనల్గా కాయిన్స్ USDT, ISDTలో సుతా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ప్రతి ఒక్కరూ మీ యాప్ను అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ను చూసుకోవచ్చు. మీకు ఎప్పుడు మనకు సార్ చెప్పినంత వరకు ట్రాన్స్ఫర్ మాత్రం ట్రై చేయకండి. మళ్ళీ వీడియో చేసి పెట్టినప్పుడే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేయండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్స్గా డీ కాయిన్ ఆప్షన్ కానీ ఇంకా P2P కాయిన్స్ ట్రాన్స్ఫర్ కానీ చేయకండి. కన్ఫర్మ్ చేసిన తర్వాతే చేసుకోండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా కానప్పుడు చేసినట్లయితే మధ్యలో ఆగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక్కటి జాగ్రత్తగా మళ్ళీ వీడియోస్ పెట్టి సార్ వాయిస్ వచ్చేంత వరకు ఏం చేయకండి. ఇంకోటి మీకు కొంతమంది యూజర్ ID, పాస్వర్డ్లు మన యాప్లో ఓపెన్ కావడం లేదు. మళ్ళీ సైట్ అనేది మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ సైటు ప్లస్ మనకు యాప్ రెండు ఉంటాయి. ఎవరెవరికి యాప్లో ఓపెన్ కానట్లయితే వాళ్ళు మన QLife.comలో పోయి ఓపెన్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ప్రతి ఒక్క రిఫరల్కు మనకు నైట్ 12కు మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే మన యాప్లో హోమ్ పక్కకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుంది. స్క్రాచ్ కార్డ్ని మనం స్క్రాచ్ చేసినట్లయితే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎక్కడ యాడ్ అవుతుందంటే మనకు వాలెట్లో పోయిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, బ్యాలెన్స్ అనేది 1728 రూపాయలు ఇక్కడ నాకు యాడ్ అవ్వడం జరిగింది. ఇది మనం చూసుకోవాలంటే కింద మనకు హిస్టరీ ఉంది. హిస్టరీ టచ్ చేస్తే మనకి ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. అది మనము ఉన్నటువంటి వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే పైన యాక్టివేషన్, P2P ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. అదే విధంగా మనం BCT కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ కాయిన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. దానిలో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ టోటల్ మనం కీబోర్డ్ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కాయిన్స్ ఉన్నాయి. ఇంకోటి ఆప్షన్ ఇక్కడ డీ కాయిన్ క్యాష్, ISDT అనేది ఇక్కడ ఉంది. కిందేమో హిస్టరీ ఉంది. ఈ మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఎటువంటి ఆప్షన్ కానీ ఇప్పుడు క్లిక్ చేయకుండా చూడండి. మళ్ళీ నేను వాయిస్ ఇచ్చి వీడియో చేసి పెట్టేంత వరకు ఏం చేయకండి. మనకు ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే దుబాయ్ గవర్నమెంట్ నుండి మనకు సర్టిఫికేట్ రావడం జరిగింది. డీ కాయిన్ విషయం పైన రావడం జరిగింది. సార్ ఆల్రెడీ ఇప్పుడు మనకు అక్కడే దుబాయ్లో ఉన్నారు. ఇంకో సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అది వచ్చేటితోనే ఇండియాకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మాకు సిఓస్కు సూపర్ సిఓస్ కానీ మీటింగ్ అనేది 1 వీక్ పెట్టడం జరిగింది. దానిలో మనకు కొత్త అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా అప్డేట్ ఉండడం జరిగింది. మెయిన్ ఏంటంటే మీ బీసీటీ కాయిన్స్ను క్యాచ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోయినా స్వాప్ అనే ఆప్షన్ వస్తాయి, మీరు డీకాయిన్లో స్వాప్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి బైకులు, హోమ్ మార్ట్స్, ఇంకా మెడిసిన్స్, ఇంకా వచ్చి టీవీలు, ఈ మొత్తం ఈ 1 వీక్ లోపే ఇది మొత్తం రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు మీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.